Hello guys, welcome to the channel. First of all, thank you for watching this video. Guys, ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్సెల్ వీటిని యూజ్ చేసుకొని మనం డైలీ చేసే టాస్క్ని 10 రెట్లు ఫాస్ట్గా 10 రెట్లు యాక్యురేట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఏఐ ఎక్సెల్తోని ఎలాంటి అమేజింగ్ థింగ్స్ కూడా చేయొచ్చని మీరైతే డెఫినెట్గా అయితే ఫీల్ అవుతారు. అలాంటి టైం వేస్ట్ చేయకుండా కమింగ్ టు ద టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, మీ టీచర్ కానీ మీ లెక్చరర్ కానీ మీ మేనేజర్ కానీ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఇమేజ్ లో డేటా ఇచ్చి ఆ డేటాని ఎక్సెల్ షీట్ లో వాళ్ళకైతే సెండ్ చేయమంటున్నారు. నార్మల్ గా ఈ డేటాని మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి చాలా టైం పడుతుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఒక 30 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. ఇన్ కేస్ 200 రికార్డ్స్ ఉంటే 300 రోస్ ఉంటే ఎలా? అలాంటి కేసులోని మనం మాన్యువల్ గా ఎంటర్ చేయడానికి 2 లేదా 3 గంటల సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో అలాంటి టైంని మనం సేవ్ చేసుకోవడానికి యాక్యురేట్ గా ఈ డేటాని ఎక్సెల్ షీట్ లో ఇమేజ్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో నేనైతే ఇప్పుడు అయితే చూపిస్తాను. ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఇమేజ్ నుంచి ఎక్సెల్ కి మనం ఓసిఆర్ యూజ్ చేసి అయితే చేస్తాం. అది ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే నా స్క్రీన్ అయితే షేర్ చేస్తున్నాను. గైస్, మీరు నా స్క్రీన్ చూసినట్లయితే నేను ఎక్సెల్ అయితే ఓపెన్ చేశాను. ఈ ఆపరేషన్ చేయాలంటే మనకి ఎక్సెల్ లేటెస్ట్ వెర్షన్ అయితే కావాలి. నాకు సిస్టమ్ లో ఎక్సెల్ లో లేటెస్ట్ వెర్షన్ లేదు, అందుకే నేను ఎక్సెల్ ని వెబ్ బ్రౌజర్ లో అయితే ఓపెన్ చేశాను, క్రోమ్ లోనైతే ఓపెన్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే హోమ్ ఇన్సర్ట్ డేటా మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డేటా ఫ్రమ్ పిక్చర్ కనిపిస్తుంది కదా, ఈ డేటా ఫ్రమ్ పిక్చర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ డేటా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అయిన తర్వాత మనకైతే రివ్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఇమేజ్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు రివ్యూ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇన్సర్ట్ చేసిన ఇమేజ్ అనేది చాలా క్లియర్ గా అండ్ క్వాలిటీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి రిజల్ట్స్ కూడా యాక్యురేట్ గా అయితే వస్తాయి. సో నేనైతే రివ్యూ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు 35 రివ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ రివ్యూ ఏం చెప్తుందంటే ఆర్డర్ ఐడి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది, మనకి ఇక్కడ రాంగ్ గా వచ్చింది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఆర్డర్ ఐడి అని కరెక్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, తర్వాత సెకండ్ రివ్యూ పాయింట్ కూడా అడుగుతుంది, కరెక్టే, యాక్సెప్ట్. థర్డ్ రివ్యూ పాయింట్ కరెక్టే, యాక్సెప్ట్. ఫోర్త్ రివ్యూ పాయింట్ కరెక్టే, యాక్సెప్ట్. తర్వాత చూడండి మెగామార్ట్, ఇక్కడ మనకి ఫుల్ కంప్లీట్ గా రాలేదు. సో దీన్ని నేను మెగామార్ట్ అని ఫిల్ చేసి యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, జ్యూస్ కరెక్ట్, నెంబర్ కరెక్ట్, ఈ నెంబర్ కూడా కరెక్ట్, ఈ నెంబర్ కూడా కరెక్ట్, నెంబర్ కూడా కరెక్ట్. తర్వాత మళ్ళీ మెగామార్ట్, డేట్. ఈ డేటాను మనం ఇన్సర్ట్ చేసే బదులు కొన్ని రివ్యూ పాయింట్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. ఆ రివ్యూ పాయింట్లో మనకి ఏఐకి చెప్పాలన్నమాట, ఓకే ఇది తప్పు ఉంది, ఇది రాంగ్గా ఉందని రివ్యూ చేసి దాన్ని అయితే కరెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, జియోమార్ట్ కరెక్ట్, 595 కరెక్ట్. నేనైతే అన్ని రివ్యూ పాయింట్స్ అయితే చేసేస్తున్నాను. మెగామార్ట్. చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని రివ్యూస్ అయితే కంప్లీట్ చేశాను. నో ఐటమ్స్ టు రిక్వైర్ టు రివ్యూ అయిన తర్వాత యాక్సెప్ట్ అయితే క్లిక్ చేయండి. యాక్సెప్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇన్సెట్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇది ఏం చెప్తుందంటే, ఒకసారి డేటా ఇన్సర్ట్ అయిన తర్వాత ఒకసారి డేటాను చెక్ చేసుకుంటాను చెప్తుంది. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి, డేటాని ఇన్సర్ట్ చేయగానే మనకి ఆ ఇమేజ్ ఉన్న డేటాని మనకి ఎక్సెల్ షీట్ అయితే చూపించేసింది. మనకైతే ఒకసారి చెక్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ కాలమ్ నేమ్స్ అయితే చెక్ చేద్దాం. సో ఆర్డర్ ఐడి, డేట్, రిటైల్ స్టోర్, ప్రొడక్ట్, యూనిట్ సోల్డ్, రెవెన్యూ, కాస్ట్. ర్యాండమ్గా అయితే చెక్ చేద్దాం. సో లాస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇమేజ్లో 47,225, ఇక్కడ కూడా 47,225. ఓకే, చూడు ఫ్రెండ్స్, మనకి ఇమేజ్లో డేటాను అయితే మనకి ఎక్సెల్ షీట్లోకి వచ్చేసింది. అవసరం కదా, ఇలా ఈ ఎక్సెల్లో ఓసిఆర్ యూజ్ చేసి ఒక ఇమేజ్ నుంచి డేటాని ఎక్సెల్లోకి అయితే ఈజీగా అయితే డేటాని అయితే తీసుకురావచ్చు. సో ఈ డేటాని అయితే మన మేనేజర్ కానీ టీచర్ కానీ సెండ్ చేసేస్తాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ క్రియేట్ చేయమన్నారు అనుకోండి, సేమ్ డేటాని యూజ్ చేసుకుని రిపోర్ట్స్ క్రియేట్ చేయమన్నారు. అలాంటి కేసులోని మళ్ళీ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి మాన్యువల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. దీన్ని కూడా మనం ఏ యూజ్ చేసి చేసేయచ్చు. అది ఎలా చేస్తానో ఇప్పుడు చూడండి. సింపుల్ గా 2 minutesలో అయితే నేను రిపోర్ట్స్ అయితే క్రియేట్ చేసేస్తాను. చూడండి, సో నేను దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ డేటా మీద క్లిక్ చేయండి. డేటా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు అనలైజ్ డేటా ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. అనలైజ్ డేటా మీద క్లిక్ చేసి మేనేజర్ ఏ రిపోర్ట్ అడిగాడంటే హౌ మెనీ యూనిట్స్ సోల్డ్ పర్ డే
సేమ్ క్వశ్చన్ నేను ఇక్కడ ఏ అని అడుగుతాను ఫ్రెండ్స్. నేను ఇది మాన్యువల్గా క్రియేట్ చేయను, సేమ్ క్వశ్చన్ ఏ అని అయితే అడుగుతాను. హౌ మెనీ యూనిట్స్ సోల్డ్ పర్ డే ఎంత క్వశ్చన్ అయితే అడిగాను, యారో మీద క్లిక్ చేస్తున్నాను. మీరు చూడండి ఫ్రెండ్స్, దాన్ని బేస్ చేసుకుని డే వైజ్గా మనం రిపోర్ట్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. తర్వాత ఇన్సెట్ పైవట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వావ్, చూడండి ఫ్రెండ్స్, విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, మనకి డేటా అనాలిసిస్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా, పైవట్ టేబుల్స్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకుని ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి రిపోర్ట్స్ అయితే ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా మనం ఈజీగా డేటా అనాలిసిస్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే మీరు చూడండి స్క్రీన్ మీద ఆ డేట్ బేస్ చేసుకుని డేట్ వైజ్ గా యూనిట్స్ ఎన్ని సెల్ అయ్యాయో ఈ టేబుల్ అండ్ చార్ట్ అయితే మనకైతే చూపిస్తుంది. ఈజీగా మనం ఈ చార్ట్ ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మన కాలమ్స్ మనం చూపించాలనుకుంటే సేమ్ మళ్ళీ డేటా అనాలిసిస్ లోకి వెళ్ళి ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఆర్ దేర్ ఎనీ డేట్ ట్రెండ్స్ అడుగుతున్నాడు. అంటే ఏంటంటే ఏదైనా డేట్ లోని యూనిట్స్ అనేవి ఎక్కువగా సెల్ అయ్యాయా ఆ డేట్స్ మనకు చూపించమంటున్నాడు. సో నేను దానికి ఏం అడుగుతానంటే ఆర్ దేర్ ఎనీ డేట్ ట్రెండ్స్ క్వశ్చన్ అడిగి చూడండి ఫ్రెండ్స్, దాన్ని బేస్ చేసుకొని మనకి చార్ట్ అయితే ఇచ్చింది. దీన్ని ఇన్సెట్ పైవట్ చార్ట్ మీద అయితే క్లిక్ చేశాను. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే రిటైల్ స్టోర్ అండ్ జియో మార్ట్ వీటిలోని ఈ డేట్స్ లో ఎంత రెవెన్యూ వచ్చింది, సో ఈ డేట్స్ లో హైయెస్ట్ రెవెన్యూ ఇచ్చిందని మనకైతే ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. ఓకే, సో ఇలా మనం ఈజీగా డేట్ ట్రెండ్స్ కూడా మనం ఈజీగా ఈ AI యూజ్ చేసి మనం అయితే తెచ్చుకోవచ్చు. ఓకే, సో అలాగే ప్రొడక్ట్ వైజ్ గా మేనేజర్ కూడా ఏదైనా ఇన్సైట్స్ ఉన్నాయో లేదో చెప్దాం అనుకుంటున్నాను. దానికి నేను క్వశ్చన్ ఎలా అడిగానంటే ఆర్ దేర్ ఎనీ ప్రొడక్ట్ ఇన్సైట్స్. నేనైతే క్లిక్ చేశాను. చూడండి మనకి 2 చార్ట్స్ అయితే ఇచ్చింది. నేను ఒక పైవట్ చార్ట్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా. విత్ ఇన్ సెకండ్స్ లో టేబుల్ అండ్ పై చార్ట్ రెండు కూడా ప్రొడక్ట్ ఇన్సైట్స్ బేస్ చేసుకుని మనకైతే రిజల్ట్ అయితే ఇచ్చాయి. ఇది ఏం చెప్తుందంటే ప్రొడక్ట్ జ్యూస్ అకౌంట్స్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద కాస్ట్. ఏం చెప్తుందంటే జ్యూస్ ద్వారా మనకి ఎక్కువ అమౌంట్ వచ్చిందని ఇవైతే చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత హ్యాండ్ వాష్, తర్వాత కాఫీ పౌడర్, ఇలా కూడా ప్రొడక్ట్ ఇన్సైట్స్ కూడా ఈ AI యూజ్ చేసి మన డేటా అనాలిసిస్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను రిటైల్ స్టోర్ వైజ్ గా కూడా రెవెన్యూ అయితే చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను ప్రాంప్టింగ్ కలిగిస్తాను చూడండి. సో నేను ప్రాంప్టింగ్ కలిగించానంటే వాట్ ఈస్ రెవెన్యూ పర్ రిటైల్ స్టోర్. చూడండి నేనైతే పైవట్ టేబుల్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రిటైల్ స్టోర్ వైజ్ గా మనకైతే ఏ రిటైల్ స్టోర్ రెవెన్యూ ఎంత జనరేట్ అయింది అనేది అది క్లియర్ గా అయితే ఉంది. ఫస్ట్ లో అయితే ఫ్యూచర్ రిటైల్ ఉంది, సెకండ్ మెగాబాట్, థర్డ్ డిమార్ట్. సో ఆ డేటాను బేస్ చేసుకొని రిటైల్ స్టోర్ వైజ్ గా రెవెన్యూ ఎలా జనరేట్ అయిందో టేబుల్, దాంతో పాటుగా బార్ చార్ట్ లో కూడా ఆ డేటా అనేది మనకి విజువలైజ్ అయితే చూపిస్తుంది. ఇది కూడా మ్యాటర్ ఆఫ్ సెకండ్స్, విత్ ఇన్ సెకండ్స్ లో అయితే మనకి ఈ డేటా అయితే చూపించింది. ఎక్సలెంట్ కదా. ఇలా డేటా అనాలిసిస్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్సెల్ ఈ రెండు యూజ్ చేసుకొని మనం ఎలాంటి ప్రియర్ నాలెడ్జ్ లేకుండా AI యూజ్ చేసుకొని గంటల టైం అయితే సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గైస్, థర్డ్ వన్ వచ్చేసి మనం ఎక్సెల్ లో ఎలాంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోకుండా ఈ వెబ్సైట్ యూజ్ చేసి మనం ఈజీగా ఎక్సెల్ ఫార్ములాస్ జనరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏం చేయాలో మీకు తెలిస్తే చాలు, దాన్ని బేస్ చేసుకొని ప్రాంప్టింగ్ కరెక్ట్ గా ఇస్తే దాన్ని బేస్ చేసుకుని మన ఎక్సెల్ ఫార్ములాస్ ఈజీగా అయితే జనరేట్ చేయొచ్చు. ఎలా చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫార్ములా డాగ్. సో నేను ఇక్కడ ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఇస్తాను. ఇది ఫార్ములా ఎలా జనరేట్ చేస్తుందో చూడండి. ఓకే, ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే find out whether student has passed on exam or failed. The exam contains of 5 tests. The test marks are stored in cells A1 to A3. If sum of 5 test marks is greater than 200, written passed, else written failed. నేను జనరేట్ ఫార్ములా మీద అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా. మనకైతే ఈజీగా మనం ప్రాబ్లం స్టేట్మెంట్ ఇవ్వగానే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఇవ్వగానే మనకైతే ఫార్ములా అయితే జనరేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ టూలే కాకుండా మనం ఇంకో AI టూల్ యూజ్ చేసి కూడా మనం అయితే ఈ ఫార్ములాస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఆ టూల్ ఏంటనే మీరు అనుకుంటున్నారా? అదే చాట్ జీపీటీ. సో సేమ్ టెక్స్ట్ ని నేను కాపీ చేసి నేనైతే చాట్ జీపీటీలో ఇస్తున్నాను. చూడండి, నేను ప్రాంప్టింగ్ ఎలా ఇచ్చానంటే గివ్ మీ ఎక్సెల్ ఫార్ములా ఫర్ బిలో ప్రాబ్లం. నేనైతే ఎంటర్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా. సో మీరు వెబ్సైట్ యూజ్ చేయకూడదు అనుకుంటే అలాంటి కేసులో మీరు చాట్ జీపీటీ యూజ్ చేసి కూడా ఎలాంటి ఫార్ములాస్ మీరు ఎక్సెల్ లో గుర్తు పెట్టుకోకుండా ఈ చాట్ జీపీటీ AI టూల్ యూజ్ చేసుకొని మనం ఈజీగా ఎలాంటి ఫార్ములా అయినా మనం అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఈ ఫార్ములా అయితే కాపీ చేసుకొని నేనైతే ఎక్సెల్ అయితే యూజ్ చేసుకుంటాను. ఇప్పటి వరకు మనం ప్రాబ్లం స్టేట్మెంట్ నుంచి ఫార్ములా అయితే జనరేట్ చేసాం. ఇప్పుడు మన దగ్గర ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మనకు అర్థం కావట్లేదు. అలాంటి కేసులోని ఆ ఫార్ములాని నేను చాట్ జీపీటీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. అలాంటి కేసులోని మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ప్రాంప్టింగ్ ఇలా ఇవ్వండి, ఎక్స్ప్లెయిన్ బిలో ఎక్సెల్ ఫార్ములా అని చెప్పి సేమ్ ఫార్ములాని ఎక్కడైతే పేస్ట్ చేశానో ఎంటర్ చేస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, ఆ ఫార్ములాని క్లియర్గా అయితే డివైడ్ చేసి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏం చెప్తుందంటే సమ్ A1 ఈస్ట్ A5, దిస్ పార్ట్ క్యాల్కులేట్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఇన్ ద సెల్స్ A1 through A5, ఓకే, గ్రేటర్ దెన్ 2000. ఇట్ చెక్స్ ఇఫ్ ద సమ్ క్యాల్కులేటెడ్ ఇస్ గ్రేటర్ దెన్ 200. తర్వాత కండిషన్, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ if ఫంక్షన్, evaluates the condition, returns one value if condition is true and another value if condition is false. ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఈజీగా మనం అర్థం కాని ఫార్ములాస్ కూడా ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని దాని మీనింగ్ అయితే మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. 4th వన్ వచ్చేసి మ్యాక్రోస్ ఇన్ ఎక్సెల్. మ్యాక్రోస్ మీద ఎలాంటి ప్రియర్ నాలెడ్జ్ లేకుండా మనం మ్యాక్రోస్ ని ఎలా యూజ్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్. అసలు మ్యాక్రోస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాస్క్ మన ఎక్సెల్లో రిపీటెడ్ గా చేయాలి, అలాంటి కేసులోని మనం మ్యాక్రోస్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని ఆ మ్యాక్రోస్ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఒక టాస్క్ అయితే తీసుకొని, ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్సెల్ షీట్ అయితే ఓపెన్ చేశాను. నా టాస్క్ ఏంటంటే నాకు ప్రతి రో కిందన ఒక బ్లాంక్ రో అయితే కావాలి ఫ్రెండ్స్. సో నార్మల్గా బ్లాంక్ రో మనం ఎలా క్రియేట్ చేస్తాం, నార్మల్గా ఒక రో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ క్లిక్ చేస్తాం. సో ఆ రో కింద మనకి ఒక బ్లాంక్ రో అయితే వచ్చేస్తుంది. సో అలా మనకి ఎవ్రీ రో కింద మనం బ్లాంక్ రోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో అలాగా మనకి 26 రోస్ ఉన్నాయి. అలా మాన్యువల్గా 26 రోస్ అయితే మనం చేసేస్తాం. ఇన్ కేసు మనకు 100 రోస్ ఉంటే, 200 రోస్ ఉంటే ఖచ్చితంగా ఈ వర్క్ మనం మాన్యువల్గా చేయడానికి ఖచ్చితంగా మనకు ఒక గంట టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ గంట టైం మనం సేవ్ చేసుకోవడానికి మనం మ్యాక్రోస్ అయితే యూజ్ చేసుకొని ఈ బ్లాంక్ రోస్ ని మనం ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు. కానీ మన మ్యాక్రోస్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, ఈ చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మన మ్యాక్రోస్ కోడ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, మ్యాక్రోస్ క్రియేట్ చేయడానికి నేనైతే చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. చాట్ జీపీటీ ఓపెన్ చేసి ప్రాంప్టింగ్ ఇలా ఇచ్చాను ఫ్రెండ్స్. I have Microsoft Excel containing data points in about 100 rows. I want to add blank row below every row of data set and provide me macro code for the same. నేనైతే సెండ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎక్సలెంట్ కదా. విత్ ఇన్ సెకండ్స్ లో మ్యాక్రోస్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం మ్యాక్రో కోడ్స్ కూడా మనం అయితే జనరేట్ చేయొచ్చు రిపీటెడ్ టాస్క్ చేయడానికి. ఓకే, కోడ్ని అయితే కాపీ చేశాను. కాపీ చేసి ఈ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డెవలపర్ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ డెవలపర్ ట్యాబ్ మీకు కనిపించకపోవచ్చు. సో నేను డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను ఎక్సెల్లో. తర్వాత విజువల్ బేసిక్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. విజువల్ బేసిక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్సెట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇన్సెట్ మీద క్లిక్ చేసి మాడ్యూల్ ఉంది కదా, మాడ్యూల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక మాడ్యూల్ అయితే క్రియేట్ అవుతుంది. ఏదైతే కోడ్ మనం చాట్ జీపీటీలో కాపీ చేసామో ఆ కోడ్ని ఈ కన్సోల్లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఈ రన్ అని కనిపిస్తుంది కదా, రన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో అన్ని రోజు కింద మనకు ఒక బ్లాంక్ రో అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రిపీటివ్ టాస్క్ చేయడానికి మనం మ్యాక్రోస్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ మనకి మ్యాక్రోస్ మీద ఎలాంటి నాలెడ్జ్ లేకుండా మనం చాట్ జీపీటీ అండ్ ఏ టూల్స్ యూజ్ చేసుకొని మన మ్యాక్రో కోడ్స్ కూడా ఈజీగా అయితే క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఆసమ్ ఉంది కదా ఫ్రెండ్స్, చూసారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్సెల్ యూజ్ చేసుకొని మన వర్క్ ని 10 రెట్లు ఫాస్ట్ గా యాక్యురేట్ గా అయితే మనం అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఎక్సెల్ ట్రిక్స్ అయితే తెలుసుకుంటారు, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఏ ఎక్సెల్ ట్రిక్ మీరు యూజ్ చేశారో దయచేసి కామెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.